ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ బయాలజీకి సంబంధించిన న్యూ సిబిఎస్ఈ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్లోని FK1కి సంబంధించిన ఆల్మోస్ట్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఆల్మోస్ట్ ఫిల్ చేసుకున్నాం అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. సో ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఒక్కొక్క టాపిక్లోని ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఏవి అన్నవైతే ఈరోజైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. దాంట్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్లోని అంటే లైఫ్ ప్రాసెస్లోని న్యూట్రిషన్ టాపిక్లో ఉన్న సూపర్ 35 మార్క్స్ అంటే 35 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ని మనం ఈరోజైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం ఈ వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మీకు అద్దరిపోయే ఒక క్వశ్చన్ అయితే నేను పక్కా చెప్తానమాట. సో మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లోని న్యూట్రిషన్ టాపిక్లోని సూపర్ క్వశ్చన్స్ అనమాట. సూపర్ 35 క్వశ్చన్స్ 1 మార్క్వి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ లైఫ్ ప్రాసెసెస్. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి? ఆర్గానిజంకి సర్వే అవ్వడానికి మరియు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాసెసెస్ని లైఫ్ ప్రాసెసెస్ అంటారు. ఎగ్జాంపుల్ రెస్పిరేషన్, డైజెషన్, న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మీకు కనిపిస్తున్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను PDF రూపంలో మీ కమెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ వీడియోస్ అంటే ఈ PDFని మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు టేక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిఫైన్ ఫోటోసింథసిస్ని డిఫైన్ చేయండి. ఏవైతే ఆటోట్రాఫ్స్ ఉంటాయో ఆటోట్రాఫిక్స్లో జరిగే ప్రాసెస్ ఏ ప్రాసెస్ సబ్స్టెన్సెస్ టేక్ చేసుకొని ఏవైతే అవుట్ సైడ్ ఉన్న CO2 కార్బన్ డైఆక్సైడ్ ఆ వాటర్ని సన్లైట్ యొక్క సమక్షంలో ఈ సబ్స్టెన్సెస్ని టేక్ చేసుకొని అండ్ దీన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే కన్వర్ట్ దెమ్ ఇంటూ స్టోర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎనర్జీని స్టోర్ చేసుకునే విధంగా కన్వర్ట్ చేస్తుంది. ఇదే ఫోటోసింథసిస్ అంటాము. అండ్ రైట్ ది ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్కి ఈక్వేషన్ 6CO2 12H + 12H2O గివ్స్ రైస్ టు, అంటే ఇది గివ్స్ రైస్ టు అంటామన్నమాట. సో గివ్స్ రైస్ టు క్లోరోఫిల్ బై సన్లైట్. ఈ రెండిటి సమక్షంలో అంటే వీటి యొక్క సమక్షంలో ఇవి రెండు పాల్గొని మనకి ఈ ప్రోడక్ట్స్ని ఇస్తుంది అనమాట. C6H12O6 అంటే గ్లూకోజ్, 6O2 అంటే ఆక్సిజన్ అండ్ ఇక్కడ 6H2O వాటర్. ఈ మాలిక్యూల్స్ని మనకి ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ బయోకాటలిస్టర్స్ అంటే ఏం చెప్పాను, ఏదైనా అంటే వర్క్ జరగడానికి ఎంకరేజ్ చేసే వాటిని క్యాటలిస్టర్స్ అంటాము. సో బయోకాటలిస్టర్స్ అంటే ఏంటి అంటే ఎంజైమ్స్, మన బాడీలో కావచ్చు, ప్లాంట్స్లో కావచ్చు, అనిమల్స్లో కావచ్చు, ఎంజైమ్స్ అనేవి బయోకాటలిస్టర్స్. ఏదైనా వర్క్ జరగాలంటే ఆ వర్క్ జరగడానికి ఒక వీలుగా ఇవి ఎంకరేజ్ చేస్తాయి అనమాట వర్క్ని, బయోకాటలిస్టర్స్ ఎంజైమ్స్ అనేవి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ డూ వీ కాల్ ద లాంగ్ ట్యూబ్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ ద మౌత్ టు ది యానస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఒక లాంగ్ ట్యూబ్ ఏదైతే మౌత్ నుంచి యానస్ వరకు హ్యూమన్ బీయింగ్స్లో లాంగ్ ట్యూబ్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుందో ఆ ట్యూబ్ని ఏమంటారు అంటే అలిమెంటరీ కెనల్ అనేసి అంటామన్నమాట. సో ఇంకొక క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ స్ట్రక్చర్ రెగ్యులేట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ స్టమక్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి ఫుడ్ రావడానికి అంటే ఎంట్రీ ఇవ్వడానికి ఏ స్ట్రక్చర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది ఈ ఫంక్షన్ని అంటే ఇక్కడ స్ప్లింటర్ మజిల్ ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్లోని లాంగెస్ట్ పార్ట్ ఏది అన్న చూసుకుంటే స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. సో నేమ్ ద ఎంజైమ్ విచ్ డైజెస్ట్ ద ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఏది అనేది అంటే చెప్పమన్నారనమాట. దానికి ఆన్సర్ లైపేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్. ఇదైతే సూపర్ ఇంపార్టెంట్ అనమాట, అంటే 95% వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందుకే సూపర్ ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నా. చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఎమల్సిఫికేషన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లార్జ్ గ్లోబ్యూల్స్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లార్జ్ గ్లోబ్యూల్స్ ఆఫ్ ఫ్యాట్స్ని స్మాలర్ వన్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అలా బ్రేక్ డౌన్ చేస్తుంది ఎందుకంటే డైజెషన్కి వీలుగా ఉండడానికి అలా ఫ్యాట్ మాలిక్యూల్స్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట స్మాల్ వన్స్గా. 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విల్లై అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్లోని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని విల్లై అని చెప్పుకున్నాం. ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న విల్లై దేనికి ఉపయోగపడతాయి, ఏ ఫంక్షన్కి ఉపయోగపడతాయి అని అడిగినారనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి
విల్ ఐ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా అంటే స్మాల్ ఇంటెస్టైన్లోని ఏరియాని సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిందంటే మనకి ఏంటి ఉపయోగము? సో ఇంకాస్త ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ అబ్జార్బ్ అవుతుంది అనమాట విల్ ఐ ద్వారా. సో దానికోసం అనేసి విల్ ఐ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లో. 11th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ అమీబా ఈజ్ అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అమీబాలో ఆ యొక్క ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని ఏమంటాము అంటే సుడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్ అని మీనింగ్ అనమాట. ఒకవేళ మీనింగ్ అడిగితే కూడా రాయండి, ఫాల్స్ ఫీట్ అని అర్థం అనమాట సూడోపోడియా అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 12th క్వశ్చన్ ది ఫుడ్ ఇన్ ద స్టమక్ ఈజ్ ఎన్ డాష్ ఇన్ నేచర్ అంటే మన స్టమక్లోని ఫుడ్ అనేది ఏ నేచర్లో ఉంటుంది? అసిడిక్ మీడియమా, బేసిక్ మీడియమా, ఆల్కలైన్ మీడియమా అని అంటే అసిడిక్ మీడియంలో ఉంటుంది మన బాడీలో అంటే మన స్టమక్లో ఉన్న ఫుడ్ అసిడిక్ ఇన్ మీడియం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ విచ్ మీడియం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ యాక్ట్ ఆన్ ది ఫుడ్ ప్యాంక్రియాట్ ఎంజైమ్ అనేది ఏ మీడియం ఉన్న ఫుడ్ మీద యాక్ట్ అవుతుంది అంటే ఫంక్షన్ అవుతుంది అంటే ఆల్కలైన్ మీడియం ఉన్న ఫంక్షన్ మీద అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో క్వశ్చన్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ డాష్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది అనమాట ఈ ఫంక్షన్. 15th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్లాంట్స్ స్టార్చ్ అంటే ఈ టైప్ మోడల్స్లో ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట. అంటే పేరింగ్ అనమాట, ఒక పేరుని చూసి ఇంకో పేరుకి మనము సంబంధాన్ని మనం రాయాలన్నమాట. ప్లాంట్స్ స్టార్చ్ అంటే ప్లాంట్స్లో స్టార్చ్గా రిస్టోర్ అవుతుంది అనమాట ఫుడ్. హ్యూమన్స్లో గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది ఫుడ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాప్రోజోయిక్ మష్రూమ్ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అనేది మష్రూమ్లో ఉంటుంది. అండ్ లీచ్లో ఏ న్యూట్రిషన్ ఉంటుంది మనకి? పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. సాప్రోఫైజిక్ అనేది ఈస్ట్లో ఉంటుంది. హోలోజోయిక్ న్యూట్రిషన్ దేంట్లో ఉంటుంది? హ్యూమన్లో ఆర్ మ్యాన్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్టయితే డాష్ ఇచ్చారు, లివర్ ఇచ్చారు, ట్రిప్సిన్ ప్యాంక్రియాస్ ఇచ్చారు. ట్రిప్సిన్ ప్యాంక్రియాస్లో మనకి రిలీజ్ అవుతుంది అన్నమాట ట్రిప్సిన్ ఎంజైమ్. అదే లివర్లో ఏ ఎంజైమ్ రిలీజ్ అవుతుందంటే బైల్ జ్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 19th క్వశ్చన్ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్. కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్గా ఉంటుంది మన బాడీలో. అదే ప్రోటీన్స్గా ఉండేది ఇది అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్గా ఉంటుందన్నమాట. అంటే బ్రేక్ డౌన్ అవుతుంది ఆ విధంగా. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే ద పిగ్మెంట్ డాష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్కి ఉపయోగపడే పిగ్మెంట్ ఏది అని అడిగారనమాట. ఆ పిగ్మెంట్ చూసుకున్నట్టయితే క్లోరోఫిల్ అనమాట ఆన్సర్. సో 21st క్వశ్చన్ ది రీఏజెంట్ యూజ్డ్ టు ది టెస్ట్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్కి యూజ్ చేసే రీఏజెంట్ ఏది అని అడిగినారు? అయోడిన్ అనమాట. అండ్ నెక్స్ట్ ది కెమికల్ అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకున్న కెమికల్ నేమ్ ఏంటి అని అడిగినారు అనమాట. పొటాషియం హైడ్రాక్సైడ్. మనం బెల్జార్ ఎక్స్పెరిమెంట్లో చూసాం కదా, సో ఆ ఎక్స్పెరిమెంట్లో మనం వాడేది పొటాషియం హైడ్రాక్సైడ్ అనమాట. దాని యొక్క సింబల్ వచ్చేసి కే. 23rd క్వశ్చన్ చూసుకున్నట్టయితే ది డాష్ ఈస్ అంటే ది డాష్ అన్నారు, డాష్లో మనం ఆన్సర్ రాయాలన్నమాట. డాష్ ఈస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెటెడ్ ఇన్ ది స్టమక్లో డైజెస్టివ్ ఎంజైమ్ ఒకటి సెక్రెట్ అవుతుంది అనమాట. ఏ ఎంజైమ్ అంటే పెప్సిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ స్టమక్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ద యాసిడ్ సెక్రెటెడ్ బై ది స్టమక్ ద్వారా సెక్రెట్ అయ్యే యాసిడ్ ఏంటి అని అడిగినారు. ఎస్సిఎల్, దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అంటాం అనమాట. సో మనకి ఇట్లా కూడా ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చానమాట. ఇక్కడ ఆన్సర్స్ ఉంటే చూసుకోండి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, విల్ లైఫ్, పారాస్టాలిసిస్ అంటే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉంటాయి. అవి ఏంటనే చూద్దాం. ఐసిఫాగస్ ట్యూబ్, ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్ అమైనో యాసిడ్స్, గ్లూకోజ్ అబ్జార్ప్షన్. ప్రోటీన్స్ అనేవి మనకి అమైనో యాసిడ్స్గా తయారవుతాయి. ఫ్యాట్స్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గ్లిజరాల్గా బ్రేక్ డౌన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా అవుతాయి. విల్లై అనేది అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. పెరస్టాలసిస్ అనేది ఈసోఫాగస్లో జరుగుతుంది. సో ఇదనమాట ఆన్సర్స్. నెక్స్ట్ ఇక్కడ బయల్ జ్యూస్ దేని మీద యాక్ట్ అవుతుంది అంటే ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టొమాటో ఇన్ ఫోటోసింథసిస్లో టొమాటో యొక్క రోల్ ఏంటి అని అడిగారనమాట. చూసుకున్నట్టయితే ది పోర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పోర్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అయ్యే దానివల్ల CO2 అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో అవి కూడా లీవ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి ఈ టొమాటో అనేది. సో ఇట్లా మనకి ఒక క్వశ్చన్ ఇచ్చేలాగా ఉంటుంది అనమాట. CO2, H2 అనేది ఈ రెండు కలిపి కార్బోహైడ్రేట్స్గా తయారవుతాయి అనమాట. ఈ కార్బోహైడ్రేట్కి ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటుంది అండ్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అన్న విషయాన్ని చూసుకున్నట్టయితే అంటే ఇట్లా బ్లాంక్స్ ఇస్తారు, మనం దీన్ని పూర్తి చేయాలి. సో నేను ఇక్కడే ఆన్సర్ ఇచ్చాను అనమాట. స్టోర్ చేసుకునేది ఎనర్జీగా స్టోర్ చేసుకుంటుంది, స్టార్చ్గా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట బాడీ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 29th క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేమ్ ద ఎండ్ ప్రోడక్ట్స్ అండ్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఫోటోసింథసిస్లో గ్లూకోజ్, అదే బై ప్రోడక్ట్స్ వచ్చేసి ఆక్సిజన్ అనమాట. అండ్ 30th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మెన్షన్ ద సైట్ ఫర్ కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇన్ హ్యూమన్స్లోని కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ డైజెషన్ కంప్లీట్గా ఎక్కడ జరుగుతుంది అనేది మెన్షన్ చేయమన్నారు. స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది అనమాట ఇవన్నీ. సో ఇది తీసేయండి.
సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మ్యూకస్ సెక్రెటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ద్వారా ఏదైతే సెక్రెట్ అవుతుందో మ్యూకస్ అనేది దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగినారనమాట. ద మ్యూకస్ ప్రొటెక్ట్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్టమక్ ఫ్రమ్ ది యాక్షన్ ఆఫ్ హెచ్సిఎల్. యాక్షన్ ఆఫ్ హెచ్సిఎల్ నుంచి ఇన్నర్ లైనింగ్ యొక్క స్టమక్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ మ్యూకస్ అనేది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే ది బిలో ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అన్నారు. ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని ఏమంటారు అన్నారనమాట. సో ఇక్కడైతే అమీబా కనిపిస్తుంది. అమీబా ఫుడ్ని ఏ విధంగా అయితే ఇంటేక్ చేస్తుంది అండ్ డైజెస్ట్ చేస్తుంది మొత్తం యొక్క ప్రాసెస్ని అయితే ఇచ్చారనమాట. ఈ ప్రాసెస్ని న్యూట్రిషన్ ఇన్ అమీబా అని అంటామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే వేర్ డూ వి సీన్ ఇన్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అనేది ఎక్కడ చూస్తామంటే గ్రీన్ ప్లాంట్స్లో చూస్తాము అండ్ సైనా బ్యాక్టీరియాలో చూస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకో 34th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ది సెల్స్ అరౌండ్ ద టినీ పోర్స్ ఆఫ్ టొమాటో పక్కన ఉన్న టినీ పోర్స్ అంటే టినీ పోర్స్ ఏదైతే ఉందో టొమాటో లాగా దానికి అరౌండ్ చుట్టుపక్కల ఉన్న సెల్స్ని ఏమంటామంటే గాడ్ సెల్స్ అంటామన్నమాట. ఈ గాడ్ సెల్స్ అనేది టొమాటోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నీకు లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్తా అన్నాను కదా. సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసింది అనమాట. 35th క్వశ్చన్ వచ్చేసింది అనమాట. విచ్ జ్యూస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్? ఈ క్వశ్చన్కి మీరే కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ క్వశ్చన్కి నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట. సో ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు అన్న విషయాన్ని అయితే చూద్దాం. కమెంట్ బాక్స్లో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో నేనైతే ఇది కరెక్టా కాదా అన్న విషయం నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే కమెంట్ బాక్స్లో కానీ నేను పిన్ చేస్తాను అనమాట. సో ఇదండి ఇవాళ మన సెషన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం అనమాట. 10th క్లాస్ బయాలజీలోని 1 మార్క్ క్వశ్చన్స్, అది కూడా న్యూట్రిషన్ టాపిక్లో మాత్రమే చెప్పుకున్నాం అనమాట. ఇంకా ఇది రెస్పిరేషన్లో అండ్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ముందు క్వశ్చన్స్ వస్తాయన్నమాట వీడియోస్. సో మీరు ఆ వీడియోస్ని ఫాలో అవ్వాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.